అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వేలో భాగం మనం ప్రస్తుతానికి అయితే బాలమల్లపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మనం ఇది చిన్నలింగపురం రైల్వే స్టేషన్ అంటాడు. దీన్ని నాకు కూడా మొన్నే తెలిసింది. సరే మనం ముందుకు వెళ్దాం. మరి ముందు వర్క్ ఎట్లుందని చూద్దాం. మనము ఇప్పటివరకు అయితే ఎన్నో ట్విస్టులతో ఇంతకుముందు వీడియోలు చూసుకున్నాం. మనం ఎక్కడెక్కడ ఏ వర్క్ అయిందని ఇంతకుముందు వీడియోలు చూసుకున్నాం. మరి ఈ వీడియోలో మనకి ఎక్కడ వరకు ఎంతవరకు ఎట్లాంటి వర్క్ కంప్లీట్ అయింది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఏరియా అవుతుందో దీని అంతా క్లియర్ చేసుకుంటూ మళ్ళీ రాక్డస్ చేసుకుని దొక్కించుకుంటూ వస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం అక్కడ చూసుకున్నాం కదా, లాస్ట్ ఎండింగ్లో చూసుకున్నాం మనం. అది ఇక్కడైతే కొంచెం వర్క్ అయితే చాలా కొంచెం ఫాస్ట్గానే కనబడుతుంది నాకైతే. అటు కొండల మధ్యలోకి వెళ్ళి పోవాలి. మళ్ళీ మనం దాటేసి వెళ్ళాలి. బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ అయింది ఏంటంటే దీని మిగిలి కూడా ట్రాక్ వస్తుంది. నాకు తెలిసి ఫాస్ట్ అయిపోయింది కూడా. బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం మట్టేస్తారు ఇక్కడ. మొత్తం మట్టేసేస్తారు. మట్టేసి హైట్ లేపుతారు దీన్ని. మనం అటు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ లేవాలి, హైట్ లేవాలి. ఇక్కడ కొంచెం హైట్ లేస్తే సరిపోతుంది. లాస్ట్ వీడియోలో చాలా ట్విస్టులు చూసినాము. అంతకుముందు వీడియోలో కూడా చాలా ట్విస్టులు చూసినాం. మరి దీంట్లో ఏమన్నా ట్విస్టులు చూడబోతుంది చూడాలి. మనకి ఈ కొండ ఇది దాటితే అర్థమవుతుంది. మధ్యకి పోతామంటే మాత్రం అంటే ఇట్లాంటి కొండల మధ్యలోకి వెళ్ళి ఒక ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటాయి. చూసుకుంటే గమ్మత్ అనిపిస్తుంది. సౌండ్ వెరైటీగా వస్తుంది. సౌండ్ గమ్మత్ అనిపిస్తుంది. సౌండ్ అది భలే అనిపిస్తుంది. సౌండ్ అది ఆ సౌండ్కు అంత లాంగ్లో ఉంటాయి. దగ్గర ఉంటే అంత ఎక్కువసేపు అయినా వినపడదు సౌండ్ అది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఇక్కడి నుంచి కొన్ని కొండలు కనబడతాయి మనకు. ఈ కొండల్ని మంచి ఆస్వాదించవచ్చు. ఇక్కడైతే వర్క్ అయితే సేమ్ ఇంతవరకు మనం ఎట్లా ఏదైతే చూసినామో అదే లెవెల్లో ఉంది ఇక్కడైతే వర్క్. అయితే ఏంటంటే మధ్యలో ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో అంటే పూర్తి కంప్లీట్ అయి ఉంటుందో అక్కడి నుంచి డైరెక్ట్ నేను ఈ రాక్డస్ లెవెలింగ్ కంప్లీట్ చేసేసి రాక్డస్ తొక్కించుకుంటూ మళ్ళీ బల్లాస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అంటే అట్లాంటి ఏమైనా ట్విస్ట్లు ఏమైనా ఉంటే మనకు అర్థమవుతుంది కదా. ముందుకు వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతాయి అంటే ట్విస్ట్లు అలా అనిపిస్తుంది కదా. కానీ ఇంత హైట్ నుండి జర్నీ చేయడం మస్తు అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. కానీ త్వరలోనే ఇంత హైట్ నుండి మళ్ళీ మనం బైక్ల పైన కానీ కార్ల పైన కానీ సైకిళ్ళ పైన కానీ మనం హెవీ వెహికల్స్ పైన కానీ మనం జర్నీ చేయలేము. ఎందుకంటే త్వరలోనే ఇక్కడ రైల్వే ట్రాక్ కాబోతుంది. దీనిపైన మనం ఏం చూసినా కానీ ఇక రైల్లో కూర్చుని చూడాల్సిందే. ఇక ఎట్లుంటుంది ఇక కథ. మనకు వచ్చేది అంకుషాపూర్ అనుకుంటా. కనబడేది ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనకి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా తొందరగా ఉడగొట్టేట్టున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వచ్చి ఇప్పుడు చూసేసరికి చాలా తేడాలు కనబడుతున్నాయి. ఇక్కడ సైడు కొండ దాటిన తర్వాత చాలా వెడల్పు కనబడుతుంది. మీకు చాలాసార్లు నేను డిస్కస్ చేసిన ఇది చాలా వెడల్పు కనబడుతుంది. ఇట్లా చూస్తే నాకు తెలిసి డబుల్ ట్రాక్ రావాలి దీనిపైన. డబుల్ ట్రాక్ రాకుండా ఓన్లీ సింగిల్ ట్రాకే అంటే కొంచెం బాగుంటుందేమో అనుకుంటున్నాను. లేదు అని అంటే మరి ఇట్లా ఇంత వెడల్పు చేయడానికి కారణం ఏమన్నా వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయంటే అట్లా కూడా ఏం లేనట్టుంది. సేమ్ మనకు అటు సైడ్ గుర్రలగూడెం సైడ్ ఎట్లుంది సేమ్ ఇది ఇక్కడ కూడా అట్లా ఉంది. కానీ చూద్దాం ఎట్లుంటుందో మరి. డబుల్ ఇది చేసారు ఈ ఫ్యూచర్ చూసుకోవాల్సిందే. దీన్ని ఎందుకు డబుల్ ఇంత వెడల్పు చేసారు అనేది ఫ్యూచర్ చూసుకోవాల్సింది. దగ్గర మనకు అంకుషాపూర్ నాకు అసలు ఫస్ట్ ఈ ఊర్లు
నాకు కొన్ని తెలివాయి అసలు వాస్తవానికి. చిన్న లింగపూర్, పెద్ద లింగపూర్ లాంటివి తెలుసు, కానీ ఇక్కడ సైడు కొన్ని ఊళ్ళు తెలివాయి. ఈ బాలమూలపల్లి అని ఇంకా మిగతా విలేజెస్ కానీ నాకు ఎక్కువ తెలియదు. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఈ చిన్న లింగపూర్ అండ్ జిల్లాల ఈ పెద్ద లింగపూర్లో మా తాత అండ్ మా నాన్న ఇద్దరు వర్క్ చేసేటోళ్ళు అక్కడ. అది మేస్త్రి పని చేద్దరు. మా తాత అంటే అమ్మమ్మ వాళ్ళ భర్త, అమ్మమ్మ భర్త అంటే మా నాన్న ఇద్దరు కలిసి వర్క్ చేసేటోళ్ళు అక్కడ. అందుకే అప్పటి నుండి ఆ విలేజ్ పేర్లు తెలిసి నాకు. దాచారం కూడా ఎక్కడ ఉంటానో తెలియదు. దాచారం పేరున్నా కానీ అప్పుడు అంటే ఎక్కడ ఉంటానో తెలియదు. ఇదైతే పెద్ద సింగపూర్ వాస్తవానికి పేరు విన్నా కానీ చూడలేదు. ఇప్పుడు కూడా చూడలేదు. సరే, ఈ అంకుశపురం ఇవన్నీ నేను కొత్తగా వినడమే. ఇవి ఇటైతే లెవెలింగ్ మట్టి పోస్తారు, బాగానే మట్టి పోసి తొక్కిస్తారు. ఇది ఒకటికి సైడ్ వాల్ అయితే ఇది బాగా చాలా పెద్దగా ఉంది. సైడ్ వాల్ చాలా పెద్దగా కడుతురు. ఒక బ్రిడ్జ్ చెట్టు ఉంది, కానీ ఈ సైడ్ వాల్ లాగా చాలా పెద్దగా కడుతురు. అది కొంచెం వాటర్ ఇష్యూ ఉందా మరి, ఏదో జరుగుతుందా ఏదో తెలియదు, కానీ అందుకే మరి వెడల్పు చేసి ఉంటున్నారు. అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వర్క్ ఇంతకుముందు ఎట్లయితుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. అట్లా ఏం అప్డేట్స్ అయితే ఏం లేవు. అంటే ఈడే కొద్దిగా లేదు. ఇక్కడ బ్రిడ్జ్ అయ్యేటట్టుంది. ఇక్కడ మరి ఇక్కడ హైట్ ఏమన్నా లెవెల్నో తెలియదు. మరి ఇక్కడ ముందుకైతే కొంచెం హైట్ ఉంది, మరి ఇక్కడ డౌన్ ఉంది. అంటే ఇక్కడ మట్టి పోసి మళ్ళీ హైట్ చేస్తారు. కళ్ళు తీస్తుండు గౌడన్న. వాళ్ళకు చాలా రిస్క్ నిజంగా. చెట్టు ఎక్కి ఆ కళ్ళు గీయడాలంటే ఆ మోగు వేసుకొని పాపం జాగ్రత్త మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది. హెడ్షాప్ నిజంగా. ఏదైనా పొట్టకుటి కోసం ఏదైనా పని చేయాల్సి తప్పదు. మళ్ళీ పొలంలోకి పోయింది పాపం. మనము లక్ష్మీపూర్ దగ్గర వచ్చినాం. మనం లక్ష్మీపూర్ దగ్గర వచ్చినాం. ఇక్కడైతే మనకి ఇంతకుముందు వర్క్ ఎట్లయితే ఉందో సేమ్ అదే లెవెల్లో ఉంది. ఇంకా ముందుగా ఒకటి మనకు డ్యామేజ్ రోడ్డు ఉంటే మరి అది సెట్ అయిందా లేదా అనేది మనకి ఈ వీడియో క్లియర్ అర్థమవుతుంది. ఇట్లా ఒకవేళ ఆ డ్యామేజ్ రోడ్ క్లియర్ కాకుంటే ఇక మనం ఇట్లా తిరిగేసి వెళ్ళాలి. మనం తిరిగేసి అటు వెళ్తే మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది హైట్ లెవెల్. దీన్ని కంపేర్ చేసి చూసుకుంటే ఇక్కడ మాత్రం హైట్ లెవెల్స్ కంపల్సరీగా, ఎందుకంటే అక్కడ బాగా హైట్ వచ్చింది. అది ఈ పెంట నాకు చెప్పేటట్లేదు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిందే అనుకుంటా. ఇక్కడొకటి రోడ్డు కూడా క్లియర్ అయితే బాగుండేది. జర మళ్ళీ ఆనంగా తిరిగిపోవాలంటే చాలా రేట్. అసలే సాయంత్రం అవుతుంది. చూద్దాం. మా ముందుకెళ్తే మనకు ఆ రోడ్ క్లియర్ అయిందనుకో, రోడ్ క్లియర్ అయితే డైరెక్ట్ కొట్టి పడేయచ్చు. ఆ రోడ్ క్లియర్ కాకుండా మళ్ళీ ఇట్లా తిరిగి వెళ్ళాల్సిందే. మళ్ళీ చైన్లు ఇటు సైడ్ చాలా ముందు వేసినట్టున్నారు. ఎందుకంటే మా ఊరి దగ్గర ఇంకా నాటు కూడా వేయలేదు. ఇంకా మాదైతే అసలు ఇంకా నాటు వేయలేదు. ఇదే మనకు రోడ్ అయితే ఇదే. ఒకవేళ ఇది క్లియర్ అయిందంటే ఏం కాదు, క్లియర్ కాలేదంటే మళ్ళీ తిరిగి పోవాల్సిందే. ఇక ఏమో కాలే మళ్ళీ వెళ్ళరాదులే. ఎంత రిస్క్ తీసుకునే కన్నా మంచిగా వెనక్కి తిరిగి వెళ్ళాల్సిందే. ఇక ఓకే రైట్. ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ సైడ్ అప్డేట్స్ ఇస్తాను. ఓకే రైట్, బాయ్.